ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కుజదోషంతో మగాళ్ళని చంపే ఈ హంతకురాలికి ఈ జన్మలో పెళ్లి కాదు. ఇలా మనుషుల్ని చంపే బదులు మీరు చస్తే బాగుంటుంది. ఏంటి వాగుతున్నావు? నేను ఎవరిని చంపలేదు. కావాలంటే ఇప్పుడే నిన్ను చంపుతాను. లేదమ్మా. నువ్వు ఎవరో, నీ కాబోయేవాడు ఎవరో మాకు తెలీదు. మేమిప్పటికీ చాలా సమస్యల్లో ఉన్నాం. నువ్వింకా లేనిపోని నిందలు వెయ్యకు. నిందలు కాదు, ఇవే నిజాలు. రాసి పెట్టుకోండి, మీ కూతురు నుదుటి మీద పెళ్లి రాత లేదు. ఆ చేతిని పట్టుకున్న వాడికి చావు తప్ప జీవితమే లేదు. మీరు నాశనం తప్పదు. అయ్యో భగవంతుడా. అమ్మా, నాలుగుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఏయ్, పోవే. నువ్వు పోవే. అమ్మా, అమ్మా, మేమేం తప్పు చేశాం తల్లి? ఎవరికి అన్యాయం చేశాం? మాకే ఇన్ని నిందలు అవమానాలు ఎందుకమ్మా? కుజదోషంతో పుట్టడమే నా కూతురు చేసిన పాపమా? దానికి పెళ్లి కాదని శాపనార్థాలు పెడుతున్నారు. నువ్వలా చూస్తూ ఊరికే ఉన్నావా తల్లి? అమ్మలగన్నా అమ్మవి. ఈ అమ్మ మనసుని అర్థం చేసుకోలేవా? అమ్మవారి కంటే ముందు నువ్వు ఆడదానివే కదా. సాటి ఆడదాని బాధ నీకు పట్టదా? నా కూతురు పెళ్లి చెయ్యమని నిన్ను ఇన్నాళ్ళు భక్తితో అడిగాను, కానీ నువ్వు కనికరించలేదు. ఇప్పుడు నేను బెదిరిస్తున్నాను. నా కూతురికి మంచి సంబంధం వచ్చే వరకు ఈ క్షణం నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా కట్టిన ఉపవాసం ఉంటాను. అమ్మా, మా మీద నువ్వు పట్టిన కక్ష తీరే వరకు నేను ఈ దీక్ష విరమించను అని నీ ముందు ప్రమాణం చేస్తున్నాను. నా కూతురికి పెళ్లి చేస్తావో లేక నా ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. అమ్మా,
ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ విశ్వ. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా భద్రంగా దాచుకుంటాను. ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు? మీకోసం జ్యూస్ రెడీ చేస్తున్నాను. తీసుకొచ్చాను. ఏంటి సార్ ఇది? ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన మీకు నేను కదా జ్యూస్ ఇవ్వాలి. అప్పగింతలప్పుడు నిన్ను బాగా చూసుకుంటానని మీ పేరెంట్స్కి ప్రామిస్ చేశాను. అది నిలబెట్టుకోవాలిగా. తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. మీరు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారని తెలిస్తే మా అమ్మ నాన్న చాలా సంతోషిస్తారు. జాను, ఆ? జ్యూస్ ఎలా ఉందో చెప్పనలేదు. మీ ప్రేమ అంత బాగుంది. థ్యాంక్ యూ. ఏమైంది జాను? ఆ? ఇక్కడ ఒక టెడ్డీ బేర్ పెట్టాను సార్, కానీ అది కనిపించట్లేదు. అది ఎవరిచ్చారు? ఆ? మా ఫ్రెండ్ విశ్వ ఇచ్చాడు సార్. తన గుర్తుగా దాచుకున్నాను.